కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. అన్ని సంపదలకు ఆకరములైన నీ పాద పంకజాలలోని కృప అనెడు తేనెరూపు మహిమలో ఏకాగ్రంగా పూర్తిగా మునిగిన నిర్మల చిత్తులైన మేలు తుమ్మెదలనెడి భక్తజనులకు మోక్షప్రద స్వరూపుడా హరిహరనాథ. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. కర్ణవిజృంభణము. వచనము. దేవా, వైశంపాయనుండు జనమేజేడితో ఇట్లా అన్నాడు. కర్ణుడు కుంతిపుత్రులలో మొదటివాడిని ధర్మరాజును వదలి దుర్యోధనుడిని కాపాడటానికి వెళ్లాడని విని ధృతరాష్ట్రుడు తన మనస్సులో, కందము, వాయుపుత్రుడికి నా కుమారుడు తీసిపోయాడా? ధర్మరాజు అట్లా దొరికినప్పుడు వదిలిపెట్టటం రాధేయుడికి తగి ఉన్నదా? చూస్తే ఇదంతా నమ్మకద్రోహంగాక ఏమవుతుంది? ఇంతకు అతడు ధర్మం ముమ్మాటికి తప్పాడు. చేతికి చిక్కిన అవకాశం తప్పిపోయింది. వచనము. ఇట్లా చింతించి ధర్మరాజు వెళ్లిన తర్వాత ఏ విధంగా యుద్ధం సాగింది అని ధృతరాష్ట్రుడు అడుగగా సంజయుడు ఆయనతో ఇట్లా అన్నాడు. ఆ ధర్మరాజు ఆ విధంగా బయలుదేరిపోయి తేరు దిగి శిబిరం చేరి పడకమీద దేహాన్ని వాల్చి ఒంటికి గుచ్చుకున్న బాణాలను బయటకు లాగివేయించుకున్నాడు. కాని మనస్సున అనుభవించిన ఆ అవమానం పీడిస్తూనే ఉన్నది. ఆ పరితాపం ఆయన దేహకాంతిని వెలవెల బారించగా నకుల సహదేవులను చూచి మీరు వాయుపుత్రుడున్న చోటికి పొండి అని చెప్పాడు. దానికి ముందే నకులుడు రథం సిద్ధం చేసి పెట్టుకొని ఉన్నాడు. వెంటనే ఆ ఇద్దరూ దానినెక్కి త్వరత్వరగా పోయారు. అప్పుడక్కడ వర్షించే మేఘంవలే ఉరుముతూ కౌరవులతో యుద్ధం చేస్తున్న భీముడిని సమీపించారు. గర్వాతిశయంతో ఒప్పారారు. ఆ తరువాత పాండవులలో పెద్దవాడి పరిస్థితి ఏమీ తెలియక నరుడు అశ్వత్థామతో ప్రయాసపడి యుద్ధం చేస్తున్నాడు. కందము. అర్జునుడు తగిన విధంగా పదును చేయబడిన ఇనుపబాణాన్ని లాఘవం సొంపరగా అత్యంత వేగంగా మెరుగులు గ్రక్కేటట్లు ప్రయోగించి అశ్వత్థామ ఎదను బాధపెట్టగా ఆ బ్రాహ్మణుడు గణింపక భయంకరమైన గదను అర్జునుడిపై విసిరాడు. వచనము. వేగా ఆ వీరుడు చంపకమాల రాజశ్రేష్ఠ. అర్జునుడు దానిని వాడి అయిన బాణంతో ముక్కలుగా చేసి ఇంకా 10 బాణాలు అశ్వత్థామ శరీరంలో గ్రుచ్చుకొనేటట్లు చేశాడు. సారథనుక బాణంతో హతమార్చాడు. అప్పుడు అశ్వత్థామ పట్టరాని కోపంతో శత్రువు సహించరానంత పరాక్రమంతో తానే స్వయంగా అశ్వబలాన్ని సమకూర్చుకొని చూస్తున్న దేవతలకు ఆశ్చర్యం కలిగేటట్లుగా అర్జునుని శ్రీకృష్ణుని అలయింపజేశాడు. వచనము. గురుపుత్రుడు ఆ విధంగా ఆశ్చర్యకరమైన శౌర్యంతో చెలరేగగా అది సహించలేక అర్జునుడు చంపకమాల. అర్జునుడు వెడల్పు అయిన బాణంతో గుర్రాల పగ్గాలు తునాతునకలుగా చేయగా వెంటనే అవి ఆ రథాన్ని యుద్ధానికి దూరంగా త్వరత్వరగా లాగుకొనిపోయాయి. కౌరవ సైన్యం భీతి చెంది పారిపోయింది. ఇక వారి సైన్యాల జయోత్సాహం దిక్కులన్నీ ఆక్రమించుకున్నది. ఈ భారంతో భూమి అంతా గడగడ అదిరిపోయింది. ఉత్పలమాల. కౌరవసేన ఆ విధంగా వెనుదిరిగి పరుగెత్తిపోతుండగా చూచి కౌరవరాజు కర్ణుడితో ఇట్లా అన్నాడు. అనేక విధాలైన అస్త్ర సంపదతో అతిశయించినవాడవై ఉన్న నీవు చూస్తుండగానే నా సైన్యానికి ఇట్టి కళంకం రావటం తగి ఉన్నదా? నీ శౌర్య సంపదకు ఎల్లలూ లేవు. యోచించి చూస్తే పాండవులు నీకొక లెక్క. ఇక ఈ సమయంలో నీ బాహుబలాన్ని ధైర్యాన్ని చూపవయ్యా. వచనము. అనగా విని కర్ణుడు మదాతిశయంతో శల్యుడిని చూచి ఇట్లా అన్నాడు. చంపకమాల. ఇక చూడుము. ఇప్పుడు నేను నా శస్త్రాస్త్ర సంపద, భుజబల ప్రకాశనం, నా ప్రతాపం యొక్క నిగ్గులోకులకెల్ల తెలిసేటట్లుగా మురారి అయిన కృష్ణుడిని
అర్జునుడిని భీముడిని ఖండిస్తాను. దీనితో ఈ భూమిపై శాశ్వతమైన సుఖ సౌభాగ్యాలతో ఒక్క కౌరవనాథుడే పరిపాలించేటట్లుగా చేయటమే నా ప్రయత్న సఫలత అని లోకవిదితం కాగలదు. ఇది కర్ణుడి ధర్మదీక్ష. వచనము: రథగతులు గుర్రాలగతులు మిక్కిలి ప్రకాశించాలి సుమా అని పలికి విజయమనే తన విల్లును చూచి అల్లెత్రాడును సారించి గాంధీవం నీకు సాటిరాదు అని దానిని పొగడి అదే సమయంలో ఉత్సాహంతో పైకి దూకుతున్న శత్రు సైనికులను చేయెత్తి బెదిరించి భార్గవాస్త్రాన్ని ప్రయోగించగా ఆ మహిమోపేతమైన ఆయుధం శార్దూల విక్రీడితము. కర్ణుడు ప్రయోగించిన భార్గవాస్త్రం భయంకరాలైన పలురూపాలలో వ్యాపించి అల్లకల్లోలం చేసింది. దానితో రథాలు నుగ్గును చేనవి, ఏనుగులు నేలకొరిగిపోయాయి, గుర్రాల గుంపు ముక్కలై నెత్తుటమడుగులో తేలియాడుతున్నాయి. సైన్యం పిండి అయిపోయిన రూపమును పొందింది. ఇట్లా భార్గవాస్త్రం కుంతిపుత్రుల సైన్యంతో క్రీడించింది. వచనము: పైన చెప్పినట్లుగా భార్గవాస్త్రం చేత కష్టపెట్టబడిన పాండవ సైన్యం భయపడి వెన్ను చూపి పరుగెత్తిపోతున్నది. అది చూచి కర్ణుడు ఉత్సాహంతో చెలరేగి కేకలు పెట్టుతూ దెబ్బతాకుడు మేరులోకి పోయి బాణాగ్ని జ్వాలలు ప్రసరింపజేస్తూ పొగలేని మంట మాదిరి వెలిగాడు. ఆ కర్ణుడి ఉత్సాహాన్ని చూచి భయపడి ఆ సైన్యము జనం కేకలు పెట్టసాగారు. ఆ దీనస్థితిలో ఇరుక్కొన్న పాండవ సైన్యం కృష్ణార్జునులను పేరు పెట్టి పిలుస్తూ ఏడ్వసాగింది. ఆ పరిస్థితిలో ఉత్పలమాల అర్జునుడు కృష్ణుడితో ఇట్లా అన్నాడు: కర్ణుడిని చూస్తున్నావుగదా, ఉన్న సాహసాన్నంతా ఒకటిగా చేర్చి భీతిగొల్పేటట్లుగా తెగించి ఎక్కువైన బలాన్ని చూపుతున్నాడు. కన్నెత్తి చూడటానికి వీలుగానట్లుగా కోపపు పొంగుతో మండిపోతున్నాడు. ఇప్పుడు సమయానికి తగినట్లు తెలివిని ఉపయోగించకుండా కోపంతో యుద్ధానికి దిగి వృథాగా అపజయాన్ని నెత్తికి తెచ్చిపెట్టుకోవటం ఎందుకు? కందము దేవతా విరోధులైన రాక్షసులను ధ్వంసం చేసిన ఓ కృష్ణ, ఇప్పుడితడు దండెత్తి వస్తే జయాన్ని సాధించటం సాధ్యమా? ప్రాణం ఉంటే సమయం ఆసన్నమైనప్పుడు వైరులను జయించవచ్చును. జయం కాంక్షించేవారికి అది తగి ఉన్నది. అనుకూల సమయమైన చేష్ట ప్రశంసింపదగనది. తేటగీతి. శ్రీకృష్ణ. అదిగో చూడుము, కర్ణుడు మధ్యందిన మార్తాండుడివలే తీక్ష్ణరూపుడై ప్రకాశిస్తున్నాడు. ఇక మన రథాన్ని వెనుకకు త్రిప్పుము. ప్రాణాలు మిగిలి ఉంటే సుఖాలు పొందవచ్చు. వచనము: ఇట్లు చెప్పిన అర్జునుడి మాటలు విని కృష్ణుడు భీముడివైపు చూచేసరికి అప్పుడాయన కర్ణుడితో తలపడి చెలరేగి పాండవ సైన్యాన్ని పారిపోకుండా యుద్ధానికి పూనుకొనేటట్లు చేయగా అప్పుడు ధృష్టద్యుమ్న, శిఖండి, సాత్యకి, ద్రౌపదేయాది యోధులు కర్ణుడి పైబడి బీరం చూపుతున్నారు. భీముడు కూడా ప్రతాపించి కౌరవులపై విజృంభించాడు. ఆ సమయానికి ఆ భీముడి విజృంభణం విరోధులను ప్రతిఘటించటానికి తగినంతగా ఉన్నదని మనస్సులో కృష్ణుడు వితర్కించుకున్నాడు. కర్ణుడు ఇతరులపై బడి వారు అలసిపోయేటట్లు చేస్తున్నాడని గమనించాడు. ఇక అర్జునుడు అలసట తీర్చుకొనటమే మేలు అని ఊహించాడు. తమ రథాన్ని కర్ణుడున్న యుద్ధభూమి నుండి దూరంగా తోలుకొనిపోయాడు. ఆ తర్వాత మురారి మన అశ్వత్థామతో పోరాడుతున్న సమయంలో ధర్మజుడు కర్ణుడి చేతిలో చిక్కి ఉన్నాడు. అతడు ధర్మజుడిని బాణాలతో బాధించాడేమో అని అనుకుంటున్నాను. మనం మొదట ఆ మహీపతి స్థితిని తెలుసుకొనవలసి ఉన్నది. ఆ తరువాత అంగదేశాధిపతి అయిన కర్ణుడిని సంహరించుదువుగాని అనిన తరువాత ఆట వెలది అన్న బాధపడినాడనే మాట మనస్సును కలతపెట్టగా అర్జునుడు తన సైన్యాన్ని బాగా పరికించి చూచాడు. వారిలో ధర్మరాజు కనిపించినందున భీముడి దగ్గరకు పోయి అడుగగా అతడిట్లా బదులు పలికాడు: ఉత్పలమాల, కౌరవసేన సమూహాన్ని నేను చుట్టుముట్టి విజృంభించి పోరాడుతుండగా కర్ణుడు ఆ రాజును ఎదుర్కొని పెద్ద పెద్ద బాణాలతో ఆయన శరీరమంతా నింపివేశాడు.
ఆ దెబ్బలకు బాధపడటంచేత అతడు వైదొలగిపోయాడు. ఆయన ఇప్పుడు యుద్ధభూమిలో లేడు. ఇంతకు ఏమైందో నీవు విచారించి తెలుసుకోమ్ము. కృష్ణుడు మన ప్రక్కనుండగా అట్లా ఎందుకు జరుగుతుంది? వచనము అనగా విని అర్జునుడు భీముడితో ఇట్లా అన్నాడు. కందము బాధాకరమైన కర్ణుడి ఇనుపబాణాలు అనేకములు ఒంట నాటుకొనగా రాజు మానసిక పటుత్వం చెడి శిబిరానికి పారిపోయాడేమో పాపం. అట్లే జరిగి ఉంటుంది. కందము ద్రోణాచార్యుడు ప్రయోగించిన పదునైన బాణాలకు ఓర్చుకొని ఆ ద్రోణుడు నేలకొరిగే వరకు యుద్ధభూమిలో స్థిరంగా నిలబడి ఎదిరించి తుట్టతుదకు ధర్మరాజు కర్ణుడి చేతిలో ఓడిపోవలసి వచ్చిందే. వచనము అని పలికి అర్జునుడు భీముడితో ధర్మరాజు స్థితిని తెలుసుకొనటానికి నీవు వెళ్ళుము. నేను సేన మొదట నిలిచి పోరాడుతాను అని అన్నాడు. ఆ మాటలు విని భీముడు ఈ విధమైన నడవడి నీకు చెల్లుతుంది కాని నాకు చెల్లదు. నేనెట్లా పోతే జనులు యుద్ధం చేయలేకపోయాడని అంటారు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు ఆట వెలది. అదిగో చూడుము. సంసప్తకులు ఆటోపంతో నాపై పడుతున్నారు. ఈ పట్టున వైదొలగిపోవటం నాకిట్లా వీలుపడుతుంది అని పూనికతో తనపై బడవస్తున్న సైన్యాలను ఆయనకు చూపాడు. కందము చెలరేగి పైబడవస్తున్న సంసప్తక దళాలను చూపగానే భీముడు పొంగిన ఉత్సాహంతో ఈ దండును నేనొక్కడనే తుదముట్టిస్తాను. మన రాజు పరిస్థితి తెలుసుకొనటానికి నీవే పొమ్మన్నాడు. వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. కృష్ణార్జునులు ధర్మరాజు సేమం బరయ నతని శిబిరంబునకు బోవుట. ఆ మాట విని సరే అని అర్జునుడు శ్రీకృష్ణుడిని చూచి ఆ ధర్మరాజును చూచేందుకు నా మనసు కలవరపడుతున్నది. రథాన్ని త్వరగా పోనిమ్ము అని అన్నాడు. కృష్ణుడు భీముడిని చూచి మేము మీ అన్నగారి యోగక్షేమం తెలుసుకొనవలెను. కాబట్టి వెళ్ళుతాము. నీవు కౌరవ సైన్యాన్ని జయించటం పెద్ద విషయమా? గెలుపును సాధించుమని ప్రశంసించినట్లుగా దీవెనలు కూడా ఇచ్చి రథాశ్వాలను వేగంగా నడిపాడు. ఈ విధంగా కృష్ణార్జునులు యుద్ధ నిర్వహణను భీముడిపైనుంచి శిబిరానికి వెళ్లారు. ధర్మరాజు మందిరంలో ప్రవేశించారు. ఒంటరిగా శయ్యపై పరుండి ఉన్న ధర్మరాజును చూచారు. క్షేమంగా ఉన్నాడని తెలిసి సంతోషించారు. అతడి పాదాలకు నమస్కరించారు. ధర్మరాజు వారిరువురు కర్ణుడిని సంహరించి వచ్చారని భావించి సంతోషించి అభినందించి వారలను చూచి ఇట్లా అన్నాడు. మత్తేభము దేవతలైనా పగబట్టి యుద్ధభూమిలో కర్ణుని జయింపజాలుదురా. ఆ పరాక్రమవంతుడు పరశురాముడిచ్చిన అస్త్రాలు కలిగినవాడు, ప్రతాప తీక్ష్ణతలో అగ్నికి సాటి అయినవాడు, బలంలో వాయుసమానుడు, యుద్ధ క్రీడలలో సమర్థుడు, గాంభీర్య ధైర్య గుణాల విషయంలో చెప్పుకోదగనవాడు. తేటగీతి మానవ శ్రేష్ఠులారా, అటువంటి శక్తిమంతుడిని యుద్ధంలో తుదముట్టించి మీకు కించిత్తైనా హాని కలుగకుండా విజయదిత్తితో వచ్చారు. నా మనస్సులోని చీకుచింతలన్నీ మాసిపోగా నా మదికి ఇంత గొప్ప సంతోషం కలగటాన్ని నమ్మలేకపోతున్నాను. చంపకమాల ఇంతకు ముందుగానే కర్ణుడికి నాకు పోరు జరిగింది. ఆ యుద్ధంలో ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, శిఖండి, అపపాండవులు మొదలైన వీరులందరి ఎదుటనే అతడు నా సారథిని, గుర్రాలను, పతాకాన్ని విరుగగొట్టాడు. నా శరీరం వాడి అయిన బాణాల దెబ్బలకు గురికాగా నేను ఎంతో భయభ్రాంతుడనయ్యాను. వచనము అప్పుడు దుర్యోధనాదులైన కౌరవులకు భీముడి వలన బ్రతుకరాని పరిస్థితి ఏర్పడగా నన్ను విడిచి కర్ణుడు అటుపోయాడు. నేను ఇటు వచ్చాను అని చెప్పి ధర్మరాజు అర్జునుడితో ఇంకా ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి కర్ణుడి బాహుబలాటోపాన్ని ఇట్లా ఓర్చుకొనగలనా అని 13 రేయింబవళ్లు తలపోసి కూడు నిద్ర లేకుండా బాధపడ్డాను.
యజ్ఞపశువును పట్టుకొన సమీపించిన బ్రాహ్మణులను చూచి భయపడి దాగుకునే పశువు వలె కర్ణుడి భయం వలన మనసు నలిగి దిగులుపడుతూ కాలం గడుపుతున్నాను. ఆ కర్ణుడి ఆకారమే నా ఎదుట వ్రేలాడుతూ ఉంటుంది. భీష్మద్రోణాదులచేత అనుభవించని అవమానాన్ని వాడు నాకు కలిగించాడు. కీర్తిసాంద్ర, నీవంటి తమ్ముడవలన ఈ యాతనలన్నిటినీ లేకుండా చేసుకుని ఆరుటతో ప్రాణాలను తిరిగి పొందాను. చంపకమాల, చాకచక్యం, దేహబలం, దేవదత్తాలైన బాణాల బిగువు తెగించి ముందు కురికే పట్టుదల గలిగిన ఆ కర్ణుడిని నీవు ఎట్లా తుదముట్టించగలిగావు? బలగర్వితులు, యుద్ధాన్ని ఒక ఆటగా సాగించే ఆసక్తిగలవారు అయిన అతడి చుట్టాలు, స్నేహితులు, కొడుకులు, ధృతరాష్ట్రుడి కొడుకులు వీరందరూ కూడి ఆ కర్ణుడి భటుల వలెనే ప్రాణాలకు తెగించి ఎట్లా ఆయన చుట్టూ ఏ విధంగా మూగుతారో అట్లే చేయగల సాహసులు. చంపకమాల, నీవు కొంచెం కూడా గాయపడక ఎక్కువైన చెవగలిగిన కర్ణుడిని చంపావు. నిజంగా ఇది చోద్యపు చేత ఆ కౌరవనాథుడు సంతోషంతో ఉబ్బిపోయేటట్లుగా నేను ఒంటరిగా ఎదిరించి అర్జునుడిని చంపుతాను అనే కర్ణుడి గర్వోక్తిని చెల్లనీయకుండా నీ బాహుబల సంపద, వీరగుణ పాండిత్యం ఈనాటి యుద్ధంలో లోకానికి వెల్లడి చేసుకొనగలిగావు. చంపకమాల, అట్లా మాట్లాడినంత మాత్రాన ముంచుకొనిపోయినదేమీ లేదు. డాంబికపు మాటలు పలకటం సేవలకు ధర్మం, లేకుంటే ఆ సభలో జూదంలో ఓడిపోయినారన్న మిషతో ద్రౌపదిని అట్లా కారుకుతలు కూస్తాడా? ఇంతదాకా ఆ మాటలు నన్ను గీరిపుండు చేసిన బాణాల వలె మనస్సును బాధిస్తూనే ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా అవి మనస్సును వదిలిపెట్టిపోవు. కాని ఇప్పుడు నీ బలప్రయోగ నైపుణ్యంతో వాటిని పోగొట్టావు, మదిలోని యాతననంతా తొలగించావు. కందము, మితిమీరిన అహంకారంతో పైకెత్తబడిన అతడి తల అతడి వాళ్లంతా కన్నీటి వరదలో మునిగిన కండ్లతో చూస్తుండగా నీ బాణాల దెబ్బకు తెగి యుద్ధభూమిలో పడిపోయిందా? విజయ, కందము, అసూయతో కర్ణుడు నీపై తెరిపిలేని వానవలె బాణాలను వేయగా నీవు కోపపు పొంగుతో విజృంభించి అతడి విశాలమైన ఎదలో గట్టి ఇనుపబాణాన్ని గ్రుచ్చగా అతడు ఎగిరిపడి నేలకొరిగి చచ్చాడు కదా. వచనము అనగా విని అర్జునుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు, నేను సంసప్తకులతో యుద్ధం చేస్తూ ఉండగా అశ్వత్థామ అనేక రథసమూహాలతో వచ్చి నన్ను చుట్టుముట్టగా కందము 500 రథాలను తునాతునకలే జీవంలేని సవాలగుట్టలవలె చేసి నేను ఆటోపం చూపగా కోపగించుకొని అశ్వత్థామ నాపై నిప్పులు వెదజల్లే కన్నులతో కందము అశ్వత్థామ నన్ను లెక్క పెట్టక కోపోద్దిపితుడై మాపైబడి మిరుమిట్లు గొలిపే పరాక్రమంతో చెలరేగి మా సైన్యాలను చుట్టుకొని ధనుస్సును మండే నిప్పు గుండ్రంగా చుట్టుకొన్నట్లు చేసి మా చూపులను చెదరగొట్టి ఏమీ కనపడకుండా చేశాడు. కందము రాజా, స్వాతి నక్షత్రంలో చేరిన శుక్రుడు వానలనెట్లా ఎక్కువ కురిపిస్తాడో అదే విధంగా అశ్వత్థామ విపరీత బాణవర్షాన్ని కురిపించాడు. కందము ఓ పుణ్యాత్మ, ఎటు చూచినా ముఖం ముందు తన రథమే కన్నులకు కట్టేటట్లు కనబడుతుండగా మిరుమిట్లు గొలిపే పదునైన బాణాలతో నన్ను కృష్ణుడిని కప్పివేయగా నేను తడబాటుతో ఉన్న పరిస్థితులను తెలుసుకొనలేకపోయాను. కందము ఆ తరువాత ఒక విధంగా అతడి పొగరును అణగగొట్టగా అభిమానం చెడి అశ్వత్థామ యుద్ధం నుండి తొలగిపోయాడు. ధర్మరాజా, ఆ పైన సైన్యాలలో నిన్ను వెదికాను. కందము ఓ భూపాల, అతిశయించిన దర్పంతో ప్రకాశించే ఒక్క భీముడు తప్ప మన సైన్యాలలో కర్ణుడిచేత బాధపడని చతురంగ బలాలుగాని రణవీరులుగాని నాకు కనబడలేదు. కందము భీముడి వల్ల నీవిక్కడికి రావటాన్ని గూర్చి విన్నాను. ఆ వీరుడి భుజబలం మన సేనను నిలబడేటట్లు చేస్తూ ఉండగా నీ క్షేమాన్ని తెలుసుకోవాలని వచ్చాను. కందము మనుజేంద్ర, సురక్షితంగా ఉన్న నిన్ను చూచి నా మది నెమ్మదించింది. అందువలన మరల తిరిగి యుద్ధభూమికి పోతాను. నా పంతం ఫలప్రదమయ్యేటట్లు, నా గర్వానికి వన్నె చేకూరేటట్లు కర్ణుడి శిరస్సు ఖండిస్తాను.
కందము నీ సేనలు ఆనందించగా దుర్యోధనుడు పెట్టుకున్న ఆశలు వమ్ముకాగా నీ చిత్తతాపం తీరిపోగా కర్ణుడిని నరికివేస్తాను. నీవు అక్కడకు వచ్చి నన్ను నా కార్యాన్ని వేడుకగా చూడుము. మత్తేభము బాణాచార్యుడైన ద్రోణుడి చావుతో ఇక తానొక్కడే రారాజును, ఆయన తమ్ముళ్లను, వారి సైన్యాన్ని రక్షించగలవాడైనట్లు యుద్ధానికి దిగాడు కనుక ఇంత గొప్పగా యుద్ధం చేయవలసిందే. ఆరిపోయే దీపం అతిశయించి వెలుగునట్లు అతడు మండిపడుతున్నాడు. మండని నేను ఆర్పివేస్తాను. చంపకమాల. ఓ రాజా, నన్ను యుద్ధానికి పంపుము. నేను యుద్ధానికి దిగితే కర్ణుడు విక్రమించి నన్నెదిరిస్తే అతడి తల నరికివేయకపోతే ఈ విధంగా ఇస్తానని బ్రాహ్మణుడికి చెప్పి ఆ తర్వాత ఇవ్వకపోయిన దురాత్ముడిని చూచినట్లే మీరు శ్రీకృష్ణుడు నన్ను చూడండి. వచనము తానొక్కడే సేనాముఖంలో నిలిచి పోరాడటం భీమసేనుడికి భారం అయి ఉండవచ్చును. నేను కూడా ఆలస్యం చేయటం న్యాయం కాదు. నేను యుద్ధరంగానికి పోతాను అని అర్జునుడు అనగా కర్ణుడు క్షేమంగా ఉన్నాడని తెలుసుకొని ధర్మరాజు అతడి బాణాల వలన బాధపడి ఉండటం వలన కోపించి అర్జునుడితో ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. ధర్మరాజు కర్ణుండు బ్రతికియున్నవాడని విని యజ్జునం గినిసి పలుకుట. కందము యుద్ధంలో మరణించటం, తొలగిపోవటం జరగవచ్చు. కాని దెబ్బతిని పూర్తిగా యుద్ధాన్ని వదిలి వెళ్లటం తగునా? నేను అట్లా యుద్ధంలో నిలబడకుండా ఇక్కడకు రావటంతోనే కదా చులకనైపోయాను. కందము బాగా వినుము. నేనొక్కడనే కర్ణుడిచేత ఓడించబడినానని అనటం ఎందుకు? నీవు ఓడావు. భీమ నకుల సహదేవులు ముందుగానే ఓడారు. మనతో చేరి కృష్ణుడు కూడా పరాభూతుడయ్యాడు. పరాభవానల దగ్ధుడైనందువలన ఆయన మాటలు వేడిగా ఉన్నవి. కందము కాబట్టి ఇక మీదట మనం యుద్ధానికి దిగవలసిన అవసరం లేదు. అడవికేగి తాపసులమై జంకు లేకుండా స్వేచ్ఛగా మనమందరం తగువిధంగా సంచరిద్దాము. కందము అట్లా కాకపోతే ప్రగల్భాలు పలుకకుండా సాధువులమై వినయ విధేయతలు చూపుతూ కురునాథుడి దగ్గర చేరి ఆయన అక్కడ ఏమీ పని చేయమని చెప్పితే అది చేసి ఆయన దయాదాక్షిణ్యాలకు పాత్రులమయ్యేటట్లు ఉండటమే చేయదగిన పని. వచనము అని పలికి కన్నులు ఎర్రబారగా అర్జునుడిని చూచి, ఉత్పలమాల, నీ తీరు ఇటువంటిదే అయి ఉండినట్లయితే యుద్ధం చేస్తాననే పట్టుదలకు పోకుండా సమయోచిత కార్యాచరణమే యోగ్యమనే వాడవైతే మనం ద్వైతవనంలో నున్నప్పుడే భయంకర బాహుబలం కలవాడు జయింప శక్యంగానివాడు కర్ణుడిని యుద్ధంలో ఎదుర్కొనటం నాచేతగాని పని అని నీవు ముందే అని ఉంటే నేను ఈ యుద్ధ మార్గానికి ఎందుకు వస్తాను? బలహీనుడు భూపాలన చేయాలని కోరుకొంటాడా? కందము యుద్ధంలో కర్ణుడిని తుదముట్టిస్తానని శపథం చేసి నన్ను ఇక్కడకు తీసుకొని వచ్చి ఇట్లా అవమానం పాలు చేశావు. ఇంత పని చేయటానికి ఎట్లా నేర్చుకొన్నావు? కానివారి ఎదుట నన్ను పైకెత్తి క్రిందకు విసిరికొట్టగలిగావు. ఉత్పలమాల, కృష్ణుడి ఎదుట నీవు చెప్పిన మాటలు ఇట్లా అబద్ధమయ్యేటట్లు చేశావు. ఇటువంటి నీ జన్మ సమయంలో ఆకాశవాణి తపస్సే సంపదగా గలిగిన మునులు ఇతడు యుద్ధమంటే వెనుకాడడు, కౌరవులను గెలుస్తాడు, ఇతడు పుణ్యాత్ముడు అని పొగడారు. ఇట్లా అబద్ధమాడి మమ్ములను కష్టపెడతారా? నొవ్వజేయడం ఉచితం కాదని భావం. కందము వినుము. ఆ మాటలు నమ్మి దుర్యోధనుడితో వైరం తెచ్చుకొన్నాను. అర్జునుడు కర్ణుడితో యుద్ధమంటే వెనుకాడుతాడని నిజంగా అప్పుడు నాకు తెలియదు. సీసము, తేటగీతి, దేవతలిచ్చిన రథం, అశ్వాలు, కపిధ్వజం నీకున్నాయి. వీటికి తోడు దైవశక్తి శోభితమైన గాండీవం నీచేతనున్నది. ఈ గాండీవం తాటి చెట్టంత పొడవు, లావు, చేవగలిగింది. ఇవి కాకుండా శ్రీహరియే సారథియే ఉన్నాడు.
నీ యుద్ధ సమగ్రి ఇంత గొప్పదే ఉండగా నీవెట్లా కర్ణుడి దెబ్బకు ఆగలేక పిరికి పందవై పరుగెత్తి వచ్చావు? నీవు యుద్ధంలో కర్ణుడిని ఎదిరించలేవని దుర్యోధనుడు ముందుగానే చెప్పాడు. ఇది నిజమని నమ్మలేక మోసపోయి ఇంత తెచ్చుకొన్నాను. నా అమాయకత్వం వల్లనే కదా యుద్ధానికి దిగి పాంచాలురు, మాత్స్యులు, పాండ్యులు మొదలైన బంధుమిత్రులంతా నిష్ప్రయోజనంగా ప్రాణాలు కోల్పోయారు. వచనము అని పలికి ధర్మరాజు కృష్ణుడివైపు చూచి కర్ణుడిని జయించటం అసాధ్యమైన పని అయింది. దుర్యోధనాది కౌరవవీరులు చూస్తూ ఉండగా కర్ణుడి చేత నేను అవమానించబడి ప్రాణాలతో ఉండటం కంటే బాధాకరమైన విషయమేముంటుంది? అది అట్లా ఉండనిమ్ము. భీముడి వలన నేను చావు తప్పి బయటపడ్డాను. అతడొక్కడే ప్రాణాలను లెక్క పెట్టక శత్రు సేనలు బడలిపోయేటట్లు యుద్ధం చేస్తున్నాడు. కందము అట్లా పలికి ధర్మరాజు అర్జునుడిని చూచి ఇట్లా అన్నాడు, ఈనాడు అభిమన్యుడుగాని ఘటోత్కచుడు గాని ఉండి ఉంటే ఇట్లా జరిగేదా? వినుము. పూర్వకర్మఫలం అనుభవించక తప్పుతుందా? ఆట వెలది. దుర్మార్గుడు నిన్ను గడ్డిపోచన చేశాడు. నన్ను బంధువుల ఆదరణ లేని దీనుడిగా చేసి కష్టపెట్టాడు. ఆపద కలిగినప్పుడు సహాయపడి ఆపదను వారించేవాడినిగాక ఇతరుడిని ప్రజలు ఎందుకు చుట్టమంటారు? చంపకమాల. కృష్ణుడు అండగా ఉండగా భయపడి ఇందుకు వచ్చావు. నీవు గాంధీవాన్ని ప్రస్తుతం కృష్ణుడికిమ్ము. నీవు నొగలెక్కి కూర్చుండి రథచోదకుడవగుము. ఆయనను రథికునిగా చేయుము. భుజబలంతో తీక్ష్ణరూపుడైన కర్ణుడిని, అతడికి అండగా నిలిచియున్న వారిని క్షణంలో ఆయన పడగొట్టడా? ఆట వెలది. కుంతిగర్భంలో నీవు మగపిండంగా ఏర్పడకుండా ఉండవలసింది. ఒకవేళ ఏర్పడినా ఆ పిండం ఆ తరువాత దూసిపోయి క్రింద పడి ఉండవలసింది. అట్లా అయినట్లయితే ఇంత జరిగేది కాదు. సీసము. ఆట వెలది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. అర్జునుడు తన్ను ధర్మజుడాడిన పలుకులకు గోపించి యతని తలనౌకవాలు పెరికికొనుట. ధర్మరాజు పై విధంగా పలికిన తరువాత కవ్వడి కత్తిని లాగి ఆ రాజును నరకదలుచుకొనగా కృష్ణుడిది గమనించి కత్తిని చేతపట్టవలసిన పని ఏమి వచ్చింది? మన విరోధులైన కౌరవులిక్కడ ఎవరూ లేరే. మనం రాజు క్షేమం తెలుసుకొనవచ్చాము. ఆయన పరిస్థితి క్షేమంగా ఉండటం చూచాము. ఇది సంతోషించవలసిన సమయమే గాని కోపపడవలసిన సమయం కాదే. ఇక్కడ చంపవలసిన విరోధులెవరున్నారని క్రోధమూర్తివైనావు అని అనగా కోపం వలన ఏర్పడిన కంటి ఎరుపు ఇంకా ఆరకుండగానే క్రీగంటి చూపులను ఆ రాజుపై ప్రసరింపజేసి అర్జునుడు మురారితో ఇట్లా అంటున్నాడు, కందము. ఇతరులకెవరికైనా నా గాంధీవాన్ని ఇమ్మని ఎవరు అంటారో అట్టివాడి తలను వెంటనే పగులగొట్టాలని మనసులో ప్రతినబుని ఉన్నాను. తేటగీతి. కృష్ణ, మనసు నొప్పించే ఇటువంటి ఎగతాళి మాటలకు తగినట్లుగా తల తరుగుతానని బాస చేయటం తగి ఉండలేదా? ఇంతకు ఈ మాటలు నీ ఎదుటనే పలికి ఉన్నాడు. ఈ చులకనమాటలు పలికిన భూపాలుడు సత్యధర్మపరాయణుడైనప్పటికీ ఇతడిని వెంటనే చంపివేయాలి. వచనము చంపి ప్రతిజ్ఞ పాలించినవాడనైతే అసత్యదోషం రాకుండా నివారించుకొంటాను. దీనికి నీవేమి అంటావు? చెప్పుము. నీవు లోక వ్యవహారాలన్నీ తెలిసినవాడివి. నీవు చెప్పినట్లు చేస్తాను అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు పోవయ్యా, ఎక్కడివాడవయ్యా నీవు అని గద్దించి మళ్ళీ ఇట్లా అన్నాడు, ఆట వెలది. తగిన కారణం లేకుండానే నీవు ఇట్లు ఎగసిపడటాన్ని బట్టి చూస్తే పెద్దలను గౌరవించడం నీకు తెలియదన్న విషయం బయటపడినది. ధర్మశాస్త్ర సూత్రాలను విభజించి అందున్న సూక్ష్మ విషయాలను తెలుసుకున్నవారు ఇట్టివని చేయటానికెందుకు పూనుకొంటారు? కందము.
చేయవలసిన వాటిని చేయటం, ఇటువంటివే కొన్ని చేయకుండా ఉండటం, ధర్మానికి అధీనమైన మనస్సు కలవాడే చేయదగిన వివిధ విషయాలు తెలుసుకుని నడుచుకోవాలి కదా. కందము సత్యం, అహింస అనే ఈ రెండు ఉత్తమ ధర్మాలలో అహింసతో సత్యాన్ని కాపాడటం ధర్మం. అయినా అసత్యంతో అహింసను కూడా కాపాడతగునని జ్ఞానధనులంటారు. ఆట వెలది. చేయవలసిన పనిలో ఉండే ధర్మ సూక్ష్మతను తెలుసుకోకుండా సత్యాన్ని రక్షించటానికని తోబుట్టువు ధర్మాత్ముడు ప్రభువు అయిన ఈ మహానుభావుడిని చంపాలనుకొనటం ధర్మమార్గం కాదు. కందము బాగా వినుము. నీవు చిన్నప్పుడు లోకపు తీరు తెలియని ప్రాయంలో ఈ యోగ్యం కాని వ్రతాన్ని చేపట్టావు. అంతేకాకుండా పాలించటం కష్టమైన సత్యాసత్యాల విషయంలో నీవు అనుకునే విధాన్ని విషయం తెలిసిన పెద్దలెవ్వరూ ఆమోదించరు. వచనము అదిట్లా అంటావా? ఆట వెలది. ప్రాణానికి ముప్పు ఏర్పడినప్పుడు ఉన్న ఆస్తినంతా దోచుకుని పోయేటప్పుడు చెప్పే నిజాన్ని కల్లగా బొంకును సత్యంగా పెద్దలు స్వీకరిస్తారు. వచనము పెద్దల నుండి ఎక్కువగా తెలుసుకొనని కౌస్కుడనే బ్రాహ్మణుడు ఒక మంచి గ్రామంలో కొద్ది దూరంగా ఉన్న నదీ సంగమ పుణ్యక్షేత్రంలో నివసిస్తూ సత్యమే పలకాలని వ్రతం పట్టి సత్యవాది అని ప్రసిద్ధుడే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఒకనాడు దొంగలు వెంబడించగా కొందరు జనులు భయంతో పారివచ్చి అతడి ఆశ్రమ ప్రాంతంలో ఉన్న పొదలలో దూరి దాగికొని ఉన్నారు. దొంగలు వచ్చి ఆ జనులు ఎక్కడికి వెళ్లారని ఆ తపస్విని అడిగారు. అతడు సత్యాసత్య నిరూపణ వివేకం లేనివాడు కావటంచేత తనకు అసత్యదోషం కలుగుతుందని భావించి ఆ పొదరిళ్లలో దాగి కొన్న జనులను చూపించి చెప్పాడు. ఆ దొంగలు వారిని చంపి వారి ధనాన్ని దోచుకొన్నారు. ఆ ముని తాను చేసిన దోషం వలన నరకాన్ని పొందాడు. ఈ ఇతిహాసం లోకల్లో ప్రసిద్ధికెక్కింది. హింసకు దారితీసే సత్యం ధర్మం కాదు. తనకు తెలిసిందే ధర్మమని భావించి పెద్దలనడిగి తెలుసుకొనని మూఢుడు దుర్గతి పొందుతాడు. ఈ తాత్పర్యాన్ని భావించి ధర్మరాజు వధ్యుడా కాదా అనే అంశాన్ని నిశ్చయించుము అనగా విని అర్జునుడు ఈ విధంగా అన్నాడు. తేటగీతి కృష్ణ, తల్లిదండ్రులవలె కార్యాచరణ విధానాన్ని తెలియజేసి నన్ను అయోగ్యమైన కార్యం చేయకుండా బయట పడవేశావు. ఈ లోకంలో నీ బుద్ధికి తోచని ధర్మస్వరూపం కలదా? కందము లోకులు నన్ను వ్యర్థ ప్రతిజ్ఞలు చేసేవాడని తిట్టకుండా సోదరుడు సురక్షితంగా ఉండేటట్లు ఏది చేయదగునో దయచేసి చెప్పుము. వచనము అనగా విని కృష్ణుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. కృష్ణుడర్జును బ్రతిజ్ఞా భంగంబుగాకుండా ధర్మజు దూగుమని చెప్పుట. చంపకమాల కర్ణుడు ప్రయోగించిన కరకు బాణాల దెబ్బచేత శరీరం బాధపడినందువలన కోపంతో నీ మనస్సు బాధపడేటట్లు మాట్లాడటం ప్రభువైన ఇతనికి తగును. ఇంతేగాని ఆయన మనస్సులో కోపమనేది లేదు. భీముడు నీవు నీ తమ్ములు నేర్పుతోడి వినే విధానంతో ఆయనకు వశవర్తులై ఎప్పుడూ నడుచుకుంటున్నారు గదా. కందము ఓ పుణ్యాత్ముడా, మీమీది అధికారంతో మీ అన్న పలికిన మాటలు తప్పుగా భావించక నీ ప్రతిజ్ఞ విషయం ఏమి చేయాలో నేను చెబుతా విను. కందము నీవు చంపుతానన్న దానినే మనస్సులో పెట్టుకొని ఆ రాజును నీవిట్టివాడవని తిట్టుము. వెంటనే గౌరవంతో ఆయనకు సవినయంగా నమస్కరించుము. దానితో ఆయన మనస్సు సంతోషిస్తుంది. వచనము ఆ విధంగా అయితే అసత్యదోషము గురువధాపాతకము తొలగి నీ మనస్సు కుదుటపడుతుంది. తరువాత కర్ణవధకు ఆయన అనుమతి పొందుదాము అని కృష్ణుడనగా అర్జునుడు శ్రీకృష్ణుని కొనియాడి అన్నగారితో మత్తేభము తళుకొత్తే దివ్యశరాలచే తీవ్రమై శోభించే గదల దెబ్బలచే విరోధుల చతురంగ బలాలను కాళ్లతో చేతులతో నుగ్గునుచ చేయగల ఆ భీముడు నన్ను పరిహసించి మాట్లాడవచ్చునుగాని భుజబల ప్రదర్శనల్లో సామర్థ్యం లేక
యుద్ధభూమిలో నిలిచి పోరాడలేని నీకు ఇట్లా నన్ను నొప్పించే చెడ్డమాటలాడే యోగ్యత ఎక్కడున్నది? కందము: నా సంగతి బాగా తెలిసికూడా ఇట్లా మాట్లాడతగునా? ఇట్లన్న నీ నాలుక పెక్కుముక్కలుగా ఎందుకు చీలిపోలేదో తెలియటం లేదు. ఇంతగా మాట్లాడేటందుకు నీవెప్పుడైనా యుద్ధంలో ఏమైనా చేసి ఉన్నావా చెప్పుము. కందము: నకులుడు సహదేవుడు తమ తమ బాహుబలంతో విరోధి సైన్యాలను బాణాఘాతములతో అతలాకుతలం చేస్తారు. కాని నీ మాదిరిగా ఇట్లా నోటికి వచ్చినట్లు మాట్లాడారా, వదరినారా? సీసము: తేటగీతి: నీవు జూదమాడినందువల్లనే కౌరవపక్షంతో మనకు పగ కలిగింది. దానితో మనకు రాజ్యం పోగొట్టుకొనటం, అడవుల పాలు కావటం, సేవకవృత్తి నెరపటం మొదలైన భరించజాలని కష్టాలు తెచ్చిపెట్టావు. ఇంతైనప్పటికిన్నీ ఇసుమంత సిగ్గు నీ మనస్సులో పుట్టటం లేదు. యుద్ధం చేయలేనివాడికి ఓర్పు రాణిస్తుంది. శక్తిలేనివాడు పొగరుబోతువాడివలె ఎగసి మాట్లాడితే చులకనైపోతాడు. ఇంతవరకు నీవు చేసినదేదో చేశావు. ఇంకనైనా వక్రబుద్ధిమాని మేము పౌరుషం ప్రదర్శిస్తుంటే దుశ్చేష్టలు మాని ఊరకుండుము. కష్టాలు పడేవారు ఈ నీ పద్ధతిని సహిస్తారా? వచనము అని ధర్మరాజును నిష్ఠురోక్తులతో నిందించి మనస్సులో బాధపడి నిట్టూర్పులు వదలి అంతకుముందు వరలో పెట్టి ఉంచిన కత్తిని పైకి తీయగా కృష్ణుడు గమనించి మళ్ళీ ఇది ఏమిటి అని అడిగాడు. ధర్మరాజును తూలనాడినందుకు ప్రాయశ్చిత్తం తల నరుకుకొనటమే సుమా అని అర్జునుడు సమాధానమిచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నిన్ను నీవు పొగడుకొనుము. అది మరణంతో సమానమని పెద్దలంటారు అని సూచించాడు. అర్జునుడు ఆ సూచననంగీకరించి ధనస్సును చేతదాల్చి ధర్మరాజుతో ఇట్లా పలికాడు. ఆట వెలది. ముల్లోకాలలో శివుడు తప్ప ఇంకొక ధనుస్సు పట్టినవాడు నాకు సాటి రాగలిగినవాడు లేడు. నీవు చేసిన రాజసూయయాగంలో దక్షిణలుగా ఇచ్చేందుకు దిగ్విజయాలు సాగించి అపారమైన ధనరాశులను తెచ్చి చిత్తమలరగా నీకు ఇచ్చి ఉన్నాను. వచనము మహాపరాక్రమవంతులైన సంసప్తకులనే వీరుల సమూహాన్ని అణచి కొంతమంది మాత్రమే మిగిలేటట్లు చేయగలిగాను. కౌరవసేన నా చేత నశించి ఎట్లా దీనంగా ఉన్నదో నీవు కన్నారా చూడుము అని పలికి మొగంలో బిగుతనం వదులుకొని వినయంగా ధర్మరాజుకు దండప్రణామం చేసి చేతులు కట్టుకుని ముందు నిలిచి అతడితో అర్జునుడు ఇట్లా అన్నాడు. కందము: రాజా, నేనిప్పుడు పెడసరపు మాటలు కొన్ని వాగాను. అయినా నన్ను ఇప్పుడు దయాపూర్ణమైన చూపులతో చూడుము, మనసున పెట్టక మన్నింపుము. దయచేసి వాటిని అన్యథా భావించకుండా చెవులలో దూరకుండా చేయుము. తేటగీతి: నేను నిజం చెప్పుతున్నాను. నా దేహం ప్రాణం నీ ఆస్తిగానే నా మనసులో ఎల్లప్పుడూ భావిస్తాను. నా జీవితం నీ అధీనం అని ప్రకటిస్తున్నప్పటికీ పోరాడుతున్న భీముడికి సహాయంగా నన్ను ఎందుకు పంపవు? కందము: నా శక్తినంతా ఉపయోగించి ఒంటరిగా పోరాడుతున్న భీముడిపైనున్న యుద్ధభారాన్ని పోగొట్టుతాను. శత్రుసేనలు అలసిపోయి నిర్వీర్యులయ్యేటట్లు చేసి కర్ణుడిని సంహరిస్తాను. దుర్యోధనుడి అనుచిత గర్వాన్ని, సైనిక శక్తిని అణచివేస్తాను. వచనము అన్ని విధాల ఈరోజు యుద్ధంలో కర్ణుడిని చంపి రాధను బిడ్డను కోల్పోయినదానిగా చేస్తాను. అట్లా నేను చేయలేకపోతే కుంతీదేవి పుత్రహీన అగుగాక. కర్ణుడో అర్జునుడో ఆనాటి యుద్ధంలో చనిపోవటం తథ్యమని భావం. చంపకమాల. అర్జునుడాడిన ఆ మాటలు విని ధర్మరాజు ఇట్లన్నాడు. మీకు నావలన అనేక కష్టాలు సంభవించాయి. ప్రఖ్యాతమైన పెద్ద కుటుంబానికి మనసుకు నచ్చని పనులు చేసి న్యాయం తప్పిన పాపాత్ముడనైన నన్ను చంపదగి ఉన్నది. నీకు దయగలిగి రక్షించినా నేను ఇప్పుడే అడవికి పోతాను. కందము అర్జున, నన్ను తొలగద్రోచి నీవు హాయిగా జీవించుము. నాబోటి పిరికి పందకు ఆయుధాలు పట్టే శరీరదార్ఢ్యం లేనివాడికి ప్రజారక్షణ బాధ్యత అప్పగించటం ఉచితమా?
కాబట్టి భీముడికి సంతోషంగా రాజ్యాభిషేకం చేయుము. వచనము అని అంటూ పక్కదిగి వనవాసానికి బయలుదేరటానికి సిద్ధంకాగా శ్రీకృష్ణుడు చూచి అతడి పాదాలకు నమస్కరించి ఇట్లా అన్నాడు. సీసము ఆట వెలది. ధర్మరాజా, అర్జునుడి ప్రతిజ్ఞ ఇదివరకు నాకు తెలిసింది కాదు. ఇతడు ఇప్పుడు పలికిన మాటలు కోపావేశం వలనన్ని మనస్సున ఇముడలేదు. ఎవడు తన గాండివాన్ని ఇతరులకిమ్మని ధిక్కరిస్తాడో అతడిని వధిస్తానని శపథం పట్టాడు కాబట్టి కోపాతిశయంతో ఉన్నాడు. నీవు ఉచితంగాని ఆ మాట పలికావు. అతడి సత్యనిష్ట చెడకుండా ఉండాలని మనసులో తలచి నేనే ఈ విధంగా మాట్లాడుమని చెప్పాను. పెద్దలను దూషించటం వారిని చంపటంతో సమానం కదా. కందము, నీ పాదాలు పట్టుకొని శరణాగతుడనవుతున్నాను. నీకు సహజమైన దయాగుణతిశయంతో మా ఇద్దరినీ రక్షించుము. అన్ని విధాల ఈ తప్పును త్రోసిపుచ్చి ఓర్చుకొనుము. కందము, భూపాల, ఆ కర్ణుడి మెడ నెత్తురు ఈ దినమే నేలమీద పారి ఇంకిపోగలదు. నీవు అతడిపై కోపగించుకొన్నప్పుడే వాడి మెడ తెగిపోయింది. ఈ మాట నేను పట్టుదలతో చెబుతున్నాను సుమా, వినుము. కందము, రాజా, బాగా వినుము. ఉన్న సంగతి చెబుతున్నాను. ఈ దినం అన్ని విధాల అర్జునుడి చేత కర్ణుడు చంపబడతాడు. అట్టి కర్ణుడి పట్ల ఆవరకే దిగులుపడటంగాని బాధపడటంగాని మానుకొమ్ము. ఇక మమ్ము యుద్ధానికి ఉల్లాసంగా పంపుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. ధర్మరాజు కృష్ణుని వాక్యంబులం గలంకదేగి ప్రసన్నుడగుట. వచనము అనగా ధర్మరాజు తొట్రుపాటుతో కృష్ణుడిని పైకెత్తి అతడు చేతులు జోడించి ఎదుట నిలువబడగా అతడితో ఇట్లా అన్నాడు. కందము, మహాత్మా, ఆ పరిస్థితులు అటువంటివి. ప్రమాదవశాత్తు జాగరూకత లేనివాడను అయినందున ఇంతకు ముందు నోటికి వచ్చినట్లు కారుకుతలాడినందున నా మనస్సు కలతబారింది. అందువలన ఏమి చేయాలో మనస్సుకు రాక పిచ్చివాడనే ఉన్నాను. ఆట వెలది. కలత చెంది ఉన్న నన్ను మంచి మాటలతో తేరుకొనేటట్లు చేసి దయాపూర్ణమతితో హితాన్ని బోధించావు. అజ్ఞానులమైన మమ్ము ఆపదలనడి సముద్రంలో మునిగిపోకుండా అభిమానంతో కాపాడావు. కృష్ణ, పుణ్యస్వరూపుడవు నీవు. వచనము ధర్మరాజు అట్లా అన్నప్పుడు అర్జునుడు వెలవెలబోయిన ముఖాన్ని వాల్చి ఉన్నాడు. కృష్ణుడు అతడిని చూచి నీవిట్లా విషాదంతో ఉండటం కార్యం కాదు. ధర్మరాజు ప్రసన్నుడైనాడు. అతడిని అభినందించి అనుమతిని పొంది యుద్ధానికి వెడలి రాధేయుడిని చంపే యుద్ధవీర విహారాన్ని ప్రదర్శించి అతడికి సంతోషాన్ని కలిగించాలి సుమా. ఇంకా ఆలస్యం ఎందుకు అని పలికి ఇంకా ఉత్పలమాల. అర్జున, ఈ ధర్మరాజు మనస్సు బాధపడేటట్లు మాట్లాడిన మాత్రాననే అయ్యో, ఇంత దోహకస్థితికి వచ్చావే. పదునైన ఖడ్గంతో ఈయనను నీవు చంపి ఉంటే ఏ గతికి వచ్చి ఉందువో గదా. ఆ దేవదేవుడి అనుగ్రహం వలన రానున్న కడగండ్లు తప్పించుకున్నావు. ఘోరమైన పాప ప్రవర్తనకు దూరమైనావు. ఈ సమయంలో నీవు చూపిన తెలివి నీ మేలుకోరే బంధువులు చేకూర్చిపెట్టిన పుణ్యపరిపక్వతయే సుమా. వచనము అనగా అర్జునుడు కన్నీరు కారుస్తూ అన్న పాదాల మీద పడి నమస్కరించాడు. ఆ ధర్మరాజు కూడా కన్నీరు నిండిన ముఖంతో అర్జునుడి మీద ఒరిగి ఇరువురూ ఒకరినొకరు పట్టుకొని ఏడ్చారు. కృష్ణుడు వారిని ఓదార్చగా శాంతించారు. ఆ సమయానికి అనుగుణంగా పరిచారులు తెచ్చిన నీటితో వారిరువురూ ముఖాలు కడిగి కొన్నారు. ఆ తరువాత ధర్మరాజు అర్జునుడిని కౌగిలించుకొని నిన్నుదురును అని చిరునవ్వుతో మనలను కర్ణుడు ఎంత గాసిపరచాడు అని పలికి మరల ఇట్లా అన్నాడు. ఆట వెలది.
అందరూ చూడగా నా రథధ్వజాన్ని, విల్లును, గుర్రాలను, సారథిని చంపి కర్ణుడు తన నైపుణ్యం ప్రకాశించగా నన్ను గెలిచాడు. అతడిని నీ ఎప్పుడు చంపకపోతే నేను బ్రతికి ఉండటం ఉచితమా? చంపకమాల. ధర్మజుడి మాటలు విని అర్జునుడు ఇట్లా అన్నాడు, ఈ దినం నేను యుద్ధంలో నీ పాదాల సాక్షిగా కర్ణుడిని అతడి మిత్రబృందంతో సహా పడగొట్టుతాను. నీవు వినుము. అట్లా చేయక వెలవెలపోయే మొగంతో మరలి మీ దగ్గరకు రాను. కృష్ణుడిని సారథిగా గల ఈ పార్థుడు మానహీనుడై తొలగిపోతాడా? వచనము వచనము అని కృష్ణుని చూచి అర్జునుడు నీ మనసులో కర్ణుడు చావాలి అని కొద్దిగా సంకల్పించుము. దాని బలంతో నేను అతడిని సంహరిస్తాను అన్నాడు. శ్రీకృష్ణుడు ఆ పనికి నీవు సమర్థుడవు అని ఉత్సాహావేశంతో పలికాడు. అర్జునుడు తన రథాన్ని విశేషంగా సిద్ధం చేయించాడు. గుర్రాలకు నీరు త్రావించి కావలసిన దాణాలు పెట్టించి బలోపేతం చేయించాడు. ధర్మరాజును వీడ్కొని యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజును చూచి నీ తమ్ముడిని దయాద్రమైన చూపులతో చూచి దీవించి పంపుమన్నాడు. అప్పుడు ధర్మరాజు అర్జునుడిని దగ్గరకు లాగికొని గట్టిగా కౌగిలించుకున్నాడు. నీవు కృష్ణుడి అనుమతితో సముచితమైన మాటలు పలికావు. దానిని నేను తెలుసుకొన్నాను. ఆ సంగతి తెలియక పూర్వం నిన్నన్న మాటలకు మనసులో బాధపడకుము అని బుజ్జగించాడు. అర్జునుడు ముఖం వికసించగా అన్నగారి పాద పద్మాలకు నిన్నుదురు తాకగా నమస్కరించాడు. అతడిని ఎత్తి ధర్మరాజు కౌగిలించుకుని విజయ, నీవు కర్ణుడిని గెలువుము, నీకు విజయనామం శాశ్వతమవుతుంది అని దీవించాడు. ధర్మరాజా, నిన్ను బాధించిన ఆ దుష్టకర్ణుడిని నా బాణాలతో చంపి తిరిగి వస్తాను అని అంటూ అంజలి ఘటించి సెలవు తీసుకుని వెళ్లాడు. ఆ తరువాత కృష్ణార్జునులు రథమెక్కి శుభశకునాలను గమనిస్తూ సంతోషంతో ముందుకు సాగారు. అప్పుడు అర్జునుడు కర్ణుడిని వధించే వ్యూహాన్ని ఆలోచిస్తుండగా అతడికి ముచ్చెమటలు పట్టాయి. దానిని చూచి కృష్ణుడు ఇట్లా అన్నాడు, ఆట వెలది. దేవతలకే గెలువ నలవిగాని చాలామందిని నీవు ఓడించావు. దీనికి తోడు నీకు గల గొప్ప దివ్యబాణాలు, ధనుర్విద్యాపాటవం ఇంకెవరికైనా ఎక్కడైనా కలవా? చంపకమాల. భీష్మద్రోణులు నీ బలోపేతమైన ఆయుధ ప్రయోగ దక్షతలో రూపు లేకుండా పోయారు. ఆ జయద్రథుడి మరణం అత్యంత ఆశ్చర్యకరం. ఈ భూలోకంలోనే గాదు, అన్ని లోకాలలోనూ నిన్ను ఎదిరించేవారు ఎవ్వరున్నారు? ఇక దిగులుపాటెందుకు? మనస్సు చిక్కబట్టుకొని ఉత్సాహాన్ని పొందుము. పోను పోను నీ శౌర్యం ఎదిగిపోగలదు. కందము. కర్ణుడి బలపరాక్రమాలను, అతడు గడించిన ఖ్యాతిని కౌరవులు బాగా నమ్మి నీతో తలపడటానికి అతడిని సిద్ధం చేశారు. కాని నీ బాణహతికి అతడు కుప్పకూలిపోతాడు. నీకు కీర్తి కలుగుతుంది. కందము. నీవారు సంతోషంతో తేలిపోయేటట్లు, దుర్యోధనుని ఆశలు వమ్ము అయ్యేటట్లు యుద్ధంలో కర్ణుడిని తుదముట్టింపుము. విజయము అందరికి తెలిసేటట్లు అనుకున్న పనిని సాధించావన్న సంతోషంతో ప్రవర్తించుము. వచనము అని ఇంకా ఉత్పలమాల. కౌరవుల సేన నీ సైన్యంతో పోలిస్తే చాలా ఎక్కువైనదే కదా. అయినప్పటికినీ తెరిపిలేని వానవలె కురిపించే నీ బాణాలతో రథగజ తురగాదులగు ఆ వైరి బలాలను అలయింపజేసి హీనపరచిన ఆ దృశ్యం ఇప్పుడు నీకు గోచరించటం లేదా? కందము. భీష్ముడు కౌరవసేనకు అధ్యక్షుడై 10 రోజులు యుద్ధం చేశాడు. చివరకు నీ బాణ ప్రయోగ ప్రభావంచేత అంపశయ్యమీద పరుండిపోయాడు. చంపకమాల. పాండవశ్రేష్ఠ, ఆ విధంగా భీష్ముడిని శిఖండి బాణాలకు ఆహారం చేశావు. ఆ తరువాత దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని సేనాధిపతిగా నియమించాడు. ఆ గురువు కూడా నీ సైన్యాధిపతి ధృష్టద్యుమ్నుడిని అణచగలిగాడా? ఇట్లు 5 దినాలు యుద్ధం సాగింది.
ఆ సమయంలో నీ భుజబలము వలన కలిగిన రక్షణను ఇరుపక్షాలు గమనించలేదా? కందము. భీముడు అట్లా వీరవిహారం చేసి భయంకరుడు కావటం అంతా నీ పరాక్రమ ప్రభావమే కదా. సాటిలేని నీ అస్త్రశక్తి అంతా నాకు బాగా ఎరుక. వచనము. అర్జున, నీ చేత కూపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణుడు, శల్యుడు చావగలరు. నీవు కూపాశ్వత్థామల మీద జాలి చూపితే వారిని చంపకుండా ఓడించి వదిలిపెట్టుము. చుట్టమని సందేహించటం కార్యం కాదు. కృతవర్మను చంపుము. శల్యుడు మీకు మేనమామ అయిన శత్రుపక్షాన పరాక్రమిస్తున్నాడు కాబట్టి అతడిని చంపటం పాపం కాదు. ఇక కర్ణుడా, లక్కయింటిని కాల్చటం, మాయాద్యుతానికి ప్రోత్సహించటం మొదలైన దుర్యోధనుడి చెడ్డ పనులన్నింటికీ మూలకారకుడు. అంతేకాక జూదపు సభలో ద్రౌపదిని గురించి ఆ పాపాత్ముడైన కర్ణుడు. కందము. వీరు నిన్ను జూదంలో ఓడిపోయి వదిలివేసినారు. ఇక ఇక్కడ నీకు భర్తలు లేరు. పద్మాల వంటి కన్నులు గలదానా, నీపై ప్రీతి, అనురాగం గలిగిన ఇంకొక మగడిని వెతకి చేపట్టుము అని ఆ కర్ణుడు అనలేదా? తేటగీతి. నేను సంధి కొరకు వారి ఆస్థానానికి పోయినప్పుడు ధృతరాష్ట్రుడి పుత్రుల హృదయాలలో పగరగుల్కొల్పి నన్ను బంధించటానికి కూడా అతడు ప్రయత్నించలేదా? ఏ కష్టం మీకు సంభవించినా దానికి మూలకారణం ఆ కర్ణుడే. చంపకమాల. ఇది బాగా వినుము. వంచనతో ఈ కర్ణుడు దొంగచాటుగా అభిమన్యుని పద్మవ్యూహారంభంలో సమీపించి ఆయన శక్తిమంతమైన ధనుస్సును విరగొట్టినందువలననే కదా అందరూ ఆయన చుట్టూ మూగి చంపగలిగారు. ఆ అవమానం మనస్సులో చేరి ఎడతెరిపి లేకుండా ఆరని నిప్పువలే నొప్పిస్తున్నది. ఇక చుట్టాలు సంతోషించేటట్లు ఆ అగ్నిని బాణాలనే వానతో ఆర్పివేయుము. కందము. ఆ సభలో ఆ పాపాత్ముడైన కర్ణుడు చేసిన దుశ్చేష్టలను చూచి ఆప్తబంధువులు మనస్సులో చాలా బాధపడ్డారు. వాళ్లంతా వాడి దేహాన్ని గ్రద్దల గుంపు చుట్టూ మూగి వాటి పదునైన ముక్కులతో చీల్చి ముక్కలు చేయటం చూడాలిగదా. కసిదీరే మాటలు. వచనము. కర్ణుడు మరణిస్తే మిగిలిన రాజులు, కౌరవులు ఉత్సాహంతో నీకెదురుగా వ్యూహం పన్ని నిలువలేరు అని ఇట్లా చెప్పుతూ యుద్ధస్థలానికి కొద్ది దూరంగా చేరి మెడలు సాచి చూచి కర్ణుడు యుద్ధం చేసే ఆటోపాన్ని గురించి చెప్పి అర్జునుడికి చూపి కృష్ణుడు ఇంకా ఇట్లా అన్నాడు. కందము. నీ బాణాలతో ధ్వజాన్ని, తేరును, గుర్రాల సమూహాన్ని నుగ్గునుగ్గు చేసి వెంటనే ఆ కర్ణుడిని ముక్కలుగా చేయటం చూచి సారథి శల్యుడు తన పెదవుల తడి ఆరిపోగా పరుగెత్తిపోవాలిగదా. వచనము. ప్రయత్నించి శోకమ్మాని లోకం కీర్తించేటట్లు సుఖివి కమ్ము అని కృష్ణుడు అనగా అర్జునుడు సంతసించిన మనస్సుతో ఇట్లా అన్నాడు. శార్దూల విక్రీడితము. రాక్షస సంహార. నీ ఆదర సహకారాలతో 3 లోకాలను జయించేందుకు ఉత్సాహపడుతున్నాను. మీ ప్రశంసలకు పాత్రమయ్యేటట్లు ఆ కర్ణుడు ఆకారమే లేకుండా పోతాడు. ఇదిగో శౌర్యదీప్తంగా ఉండే నన్ను బాగా చూడుము అంటూ తన బలంతో శత్రువులను రూపుమాపిన ఆ గాంధీవి అపజయమెరుగని తన ధనుస్సును చేత పట్టుకున్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము తృతీయాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.